అలాగే సమయభావాల అందరికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా కార్యకర్తలకు మరియు పెద్దలందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎవరు ఊహించని విధంగా జిఎస్టిని చాలా మేరకు తగ్గించి మధ్యతరగతి మరియు పేద ప్రజలపై భారాన్ని దింపుతూ తీసుకున్న ఈ నిర్ణయానికి గాను మన ప్రధానమంత్రి మోడీ మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి ఈ యొక్క మేము పన్నీరుతో అభిషేకం చేయదలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలకు కార్యకర్త సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ జిఎస్టీని అమలు చేసినప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గబ్బర్ సింగ్ ట్యాక్సీ అని చెప్పి ఏదైనా చేసి మోడీ గారికి కించపరచడం జరిగింది. ఈరోజు అది తగ్గించడం వల్ల డిప్యూటీ సీఎం గారు ఉత్తమ్ కుమార్ గారు జిఎస్టీ తగ్గించడం వల్ల భారం పడుతుంది, పేదలకు 7,100 కోట్లు భారం పడుతున్న ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వచ్చిన ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లకు శుభవార్త అని చెప్పి వచ్చింది. బ్యాగ్ పైన 30 రూపాయలు సిమెంట్ పైన తగ్గించడం వల్ల అదనంగా వీటికి మేలు జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీని మోడీ గారి నాయకత్వాన్ని కించపరిచే విధంగా ఆహ్వానకరంగా భావిస్తున్నటువంటి కాంగ్రెస్ బుద్ధి చెప్పే విధంగా మనమంతా కార్యకర్తలు కష్టపడి పనిచేసి రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటాను. అది కార్యకర్త కూడా విషయాలన్నింటినీ తెలియనటువంటి పేదలకు కానీ అది ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదని అన్ని రంగాల్లో వ్యవసాయ ఉత్పత్తుల కానించి మొదలుకుంటే నిత్యావసర వస్తువుల వరకు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు జిఎస్టి యొక్క ధరలను తగ్గించడం చాలా శుభ పరిణామం. ఈ యొక్క తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి ధరలు తగ్గిస్తే కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడుతున్నది. ఎందుకంటే పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం మోదీ గారు తీసుకుంటే జిఎస్టి ధరలు గిన అట్లాగనే ఉండింటే మాకు రెవెన్యూ బాగా వస్తుండే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మరి దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజల పట్ల నిత్యావసర ధరలు తగ్గితే ఎంత చిత్తశుద్ధి ఉంది అని అర్థం అవుతున్నది. ఈ ధరలు తగ్గితే సంతోషించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళకు 7,000 కోట్ల రూపాయల లోటు రెవెన్యూ వస్తుంది అనేటువంటి ఉద్దేశం ఉంది తప్ప పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, వ్యవసాయ ఉత్పత్తులకు, యాంత్రిక పరికరాలకు ఈరోజు జిఎస్టి ధరలు తగ్గడం వల్ల రైతులకు అదేవిధంగా యావత్ సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది. ఇది అందరూ కూడా అట్టడుగున ఉన్న పేద ప్రజలందరూ కూడా మంచి జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే ఈరోజు మాకు ఇక రాష్ట్రానికి వచ్చేటువంటి జిఎస్టి రూపాయన వచ్చేటువంటి ట్యాక్సీలు ఏదైతే వస్తున్నాయో అవి మాకు రావడం లేదని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాధపడుతుంది. కనుక ఇలాంటి ప్రభుత్వాలు ఉండడం మన దురదృష్టకరం. తెలంగాణలో కూడా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ యొక్క దుష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని పేద ప్రజల పట్ల ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉన్నది, మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రజా వ్యతిరేక విధానాలను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది. కనుక ఇలాంటి పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వాన్ని బలపరచాలంటే ఈరోజు స్థానిక సంస్థలకు జరిగేటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం 14-15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారానే గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతాయి. కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు సక్రమంగా ప్రజా అవసరాల కోసం ఉపయోగపడాలంటే భారతీయ జనతా పార్టీ కమలం పార్టీ యొక్క వ్యక్తులను ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలను ఈ యొక్క పెబ్బేరు మండల ప్రజలను అందరికి కూడా నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పన్నును మరి గణనీయంగా తగ్గించడంపై మరి హర్షం వ్యక్తం చేస్తూ పెబ్బేరు మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు క్రాంతి ఆధ్వర్యంలో మరి ఈ రోజు పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పురుషోత్తం రెడ్డి గారు మరియు హేమారెడ్డి అన్న గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ముందుగా నమస్సులు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ యొక్క రాజకీయ పార్టీ, ఏ యొక్క ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆలోచించలేదు. ఈ విధంగా 4 స్లాబులు ఉన్న జిఎస్టీని ఇప్పుడు కేవలం 2 స్లాబులు తీసుకొచ్చి చాలా సులభతరం చేసిండు. ఒక రంగానికే కాదు, నిత్యావసర వస్తువుల నుంచి వ్యవసాయానికి, తర్వాత 2 వీలరు 3 వీలరు ఏ వాహనాలకు కూడా అన్నిటినీ
12 లేదా 5 స్లాబ్లోకి తీసుకొచ్చి దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు చాలా సౌకర్యాన్ని చేసిన ప్రధానమంత్రికి మనం అందరం చాలా రుణపడి ఉన్నాము. అదే విధంగా మరి వాహనాలు మామూలు ధరలను తగ్గిస్తూ మరి ఎవరైతే విలాసవంతమైన వాళ్ళు చేస్తున్నారో దాన్ని 40% స్లాబ్లోకి తీసుకురావడం అనేది నరేంద్ర మోదీ యొక్క మధ్యతరగతి అంటే వెనుకబడిన తరగతుల జాతికి చెందిన నరేంద్ర మోదీ గారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ కేవలం మధ్యతరగతి గురించి ఆలోచిస్తూ మరి దీన్ని 5-10 స్లాబ్లోకి తీసుకురావడం చాలా సంతోషదాయకం. మనం కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక సంకల్పంతో ఈ స్లాబ్లను తగ్గించి మరి అందరికీ సులభతరం చేసిండో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క అపఖ్యాతిని కాంగ్రెస్ నరేంద్ర మోడీని అపఖ్యాతి చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి మనము ఈ జిఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సామాన్య ప్రజలకు వ్యవసాయ ప్రజలకు తగ్గే రాబడిని అన్ని కూడా ప్రజలకు తెలియజేసి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల్లో వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా దీన్ని బేస్ గా చేసుకుని స్థానిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికి స్థానిక ఎన్నికల్లో గెలిచి బహుమానంగా ఇవ్వాలని మీ అందరికీ ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం, మంత్రి రామచంద్రరావు గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. जय श्री राम। माता की नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, भारतीय जनता पार्टी नायकत्వం, बोलो भारत माता की जय श्रीराम, జై శ్రీరామ్. ఈ రోజు ఎంతో శుభదినం, ఎంతో మరి సంతోషకరమైనటువంటి వార్తను గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్, ఆర్థిక మంత్రి గౌరవ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఇలా కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ మరి బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేటటువంటి ఇటువంటి జిఎస్టి ట్యాక్స్ ఏదైతే ఉందో మరి ఆ ట్యాక్స్ ను ఏదైతే 4-5 సెక్షన్లు ఉన్నావో వాటన్నిటిని తగ్గించి పేదలకు సంబంధించిన టూత్ పేస్ట్ కా నుంచి రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు, యువకులకు సంబంధించినటువంటి బైకులు, మహిళలకు సంబంధించినటువంటి గృహోపకరణాల విషయంలో అన్నిటిని కూడా అంటే గుండు సూది నుంచి ట్రాక్టర్ వరకు జిఎస్టి పన్నును నిరుపేదలకు
వాటి ఫలాలను అందించాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో దాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ఇప్పుడు మిత్రులు చెప్పినట్లు గతంలో ఏదైతే జిఎస్టి ప్రతిపాదనలు వచ్చినావో ఆ రోజు ఇది గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే ప్రతిపాదించిండు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చినాక ఈ యొక్క జిఎస్టి ట్యాక్స్ ను ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుంటే ఇదే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, ఇది పేదలకు వ్యతిరేకమైన ట్యాక్స్ అని చెప్పి ఆయన గొంతు పెద్ద చేసుకొని అరిచిండు. అదే గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇలా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఆర్థికంగా 3వ స్థానంలో నిలబెడితే దాన్ని ఓర్చుకోలేక దాన్ని వాళ్ళకు మింగుడు పడక ఇలా దేశాన్ని చిన్నగా చేసే దేశం యొక్క ప్రతి అభివృద్ధిని చిన్నగా చూపే కార్యక్రమం ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నాడు. అయినప్పటికీ ఈ యొక్క జిఎస్టి ట్యాక్స్ ప్రతిఫలాలు దేశాన్ని అగ్రస్థానంలో నిలిపింది కాబట్టి ఆ ఫలాలన్నీ నిరుపేద సామాన్య బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు అందరికి అందాలని చెప్పి నరేంద్ర మోదీ గారు మొన్న 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీద నుంచి భారతీయులందరికీ జిఎస్టి ట్యాక్స్ లో మార్పు తెచ్చి అందరికీ దీపావళి దసరా బొనాంజా ఇస్తా అని చెప్పిండు. కానీ దీపావళి దసరా రాకముందే మరి ఇలా 2వ తారీఖు నుంచి ఈ యొక్క జిఎస్టి ట్యాక్స్ ను మరి తగ్గించి అమలు చేసినటువంటి ఘనకీర్తి ఘనమైన వ్యక్తి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇవాళ భారతీయ జనతా పార్టీ. మరి అదే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో 6 హామీలు 44 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ యొక్క హామీలను నెరవేర్చక ముఖం చాటేసి మరి అమలు చేయలేక ప్రజాక్షేత్రంలోనికి రాలేక తప్పించుక తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ గొప్పదా? ఏ ఎన్నికలు లేకుండా, ఎన్నికల హామీ ఇవ్వకుండా, ఎన్నికల సందర్భం లేకుండా ప్రజల సంక్షేమం కొరకు, నిరుపేదల అభివృద్ధి కొరకు ఆకాంక్షించి ఈ యొక్క ట్యాక్స్ ను తక్కువ చేసి ఇప్పుడు మిత్రులు అన్నట్లు డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఏదైతే జిఎస్టి ట్యాక్స్ 15% తగ్గించిందో 15,500 75,000 అంటే నిరుపేదలకు రేపు ఇల్లు కట్టుకుంటలకు సాధారణ నిరుపేదలకు 75,000 అయితే ఒక ఇల్లు కట్టుకునే వ్యక్తికి 1,20,000 తగ్గిపోతుంది. అదే విధంగా ఇవాళ టూత్ పేస్ట్ నుంచి ట్రాక్టర్లు, ఫెర్టిలైజర్స్, ట్రాక్టర్ టైర్లు, ట్రాక్టర్ కొంటే, బైక్ కొంటే ప్రతి విషయం మీద ట్యాక్స్ తగ్గించడం వల్ల ఆ ప్రతిపదాలు నిరుపేదలకు అందించాలని చెప్పి ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉందో అంత్యోదయ సిద్ధాంతంలో అమలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని మరొకసారి తెలియజేస్తూ ఈ విషయాన్ని మరి మనం ఇంటింటికి తీసుకుపోయి గ్రామ గ్రామాన భూస్థాయిలో తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో తీసుకుపోయి కాంగ్రెస్ ను నడి రోడ్డు మీద నిలబెట్టాలని చెప్పి వాళ్ళ వ్యతిరేక విధానాలను ఇవాళ నిన్న మొన్నటికేమో ప్రజలకు ట్యాక్స్ ఎక్కువైందని మాట్లాడిండ్రు. ఈ రోజు ట్యాక్స్ తగ్గిస్తే ప్రభుత్వానికి భారం అవుతుందంట. ప్రభుత్వం వ్యాపార సంస్థవా? ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా ప్రజలతోనా? ఈ లేక మందు అమ్మితే, ఇండ్లు అమ్మితే, జాగాలు అమ్మితే ప్రజలకు సంక్షేమం చేస్తామని మీరు చెప్తుండ్రు. మేము ఏది ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా ప్రజా సంక్షేమం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ హర్షించాలి, ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క ఘన సందర్భంగా మేము ప్రజలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం మాట్లాడించండి.